గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో కూడా సమస్యలు ఏర్పడ్డాయని చెప్పాలి. ఇప్పటికే గ్యాస్ సమస్యతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం ఈ యొక్క గ్యాస్ సమస్యతోటి కొంత ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో కూడా ఈ గ్యాస్ కొరతతోటి ఇప్పటికే చిన్నపాటి హోటల్స్ అన్ని కూడా మూతబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ప్రతిదినం కావాల్సినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా కూడా కుదించినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క గ్యాస్ సిలిండర్ల కొరతతోటి నిర్వహణ భారం అయ్యి కూడా పలు హోటల్స్ క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీ మాత్రం వచ్చేటువంటి భక్తుల సంఖ్య లక్షల్లో పెరిగినా కూడా మాకు భారం కాదు బాధ్యత అంటూ కూడా టీటీడీ మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల క్షేత్రంలో భక్తులకు కావచ్చు, అదే రకంగా తిరుమలలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ రకంగా టీటీడీ భక్తులకు అన్నపానీయాలు అందిస్తుందో ఒక్కసారి తిరుమల క్షేత్రంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అండి. మేము ఆళ్లగడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి తిరుమల వచ్చాము నిన్న. అయితే ఇక్కడ ఎంటైర్ ది కంట్రీ గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నా కానీ మనకు స్వామివారి తరఫు నుంచి అన్నదానం నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని నేను సహృదయంగా చెప్తున్నాను. ప్రసాదం బాగానే ఉంది. ఇప్పుడు తీసుకున్నాను, నేను ఆల్రెడీ వెంగమాంబలో తీసుకున్నాను, బాగానే ఉందండి. ఉన్నాయండి, ఎక్కడ ఏమి ప్రాబ్లం లేదు. నా వరకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. నేను దాదాపు 150 to 200 టైమ్స్ వచ్చాను. ఇప్పుడు చాలా బాగున్నాయి ఫెసిలిటీస్, బాగానే ఉంది, బాగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న ఈ గ్యాస్ ప్రాబ్లం వలన కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా అన్ని చోట్ల టీటీడీ వారు సప్లై చేస్తున్నారు. చాలా మంచిగా జరుగుతూ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రజలకి అనేది నా అభిప్రాయం. ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తిరుమలలో బాగా అన్నదానం బాగా చేస్తున్నారు. మేము నిన్న సీనియర్ సిటిజన్ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అన్నము, సాంబార్ అన్నము, పెరుగన్నం కూడా ఎంత కావాలో అంత మాకు మళ్ళీ మళ్ళీ పెట్టారు. చాలా రుచిగా కూడా ఉంది. మేము మళ్ళీ తీసుకొని కూడా తిన్నాము. ఎన్ని ఇబ్బంది లేదు, ప్రతి చోట ఫుడ్ అందుతా ఉంది. మాకు అది చాలా సంతోషంగా ఉంది. వాటర్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుందండి. ఇబ్బంది లేకుండా తిన్నాం మేము. లైన్స్ కూడా ఏమి ఎక్కువసేపు లేకుండా ఇంత ముందుకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే తిన్నాం. కూడా ఇబ్బంది లేకుండా సీనియర్ సిటిజన్ లో 1 hour అయిపోయింది, బాగా అయిపోయిందండి. పేరు ఎస్ లీలావతి. నా పేరు ప్రశాంత్ అండి. నేను తిరుమలకి దర్శనానికి వచ్చాను. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. సో తిరుమలలో ఇక్కడ అన్ని సౌకర్యాలు అంటే బాగానే ఉన్నాయి. ప్రసాదాలు కానీ, అన్నదానం కానీ అంతా బాగుంది. ఎటువంటి లోటు దేనికి అంటే అలా ఏం లేదండి. అన్ని సౌకర్యాలు బాగానే మంచిగానే ఉన్నాయి. ప్రసాదాలు అంటే అన్నదానం ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఇట్లా 10 తర్వాత స్టార్ట్ అవుతున్నట్టు. సో ఇబ్బంది ఏం లేదు దానికి. గ్యాస్ పరంగా అంటే అది ఉండనే ఉండదు వారి వల్ల దీనివల్ల. సో అది కామన్ థింగ్ ఇప్పుడు ఇక్కడ. అదొక క్రైసిస్ ఎలాగా అయిపోయింది. మార్నింగ్ నేను ఒక ఛాయ్ తాగుదాం అనేసి వెళ్తే 15 రూపీస్ ఉండాల్సింది అది 20 రూపాయలు అయింది. సో అదొక గ్యాస్ వల్ల. సో గ్యాస్ యూజ్ చేయకుండా అందరూ ఇప్పుడు ఎలక్ట్రిక్ యూజ్ చేస్తున్నారు. సో అది ఇంకా ఎలక్ట్రిక్ మీద డిపెండ్ అయిపోయారు అందరు. ఇంకా అట్లే కొరత అట్లాగా నాకేమనిపించలేదు. అన్నదానాలు వెళ్ళిపోతుంది. ఎంతమంది ఉన్నా సరే అది అన్నదానం జరిగిపోతుంది. అందరు కడుపు నిండా తింటున్నారు, బాగానే మంచిగానే దర్శనం చేసుకుంటున్నారు. మంచిగా ఇంటి నుంచి క్వాలిటీ బాగానే ఉంది అన్నదానం దగ్గర. ఎక్కడెక్కడ నాకు వేరేలాగా చెప్పను కూడా అసలు ఇక్కడ లేదు, అసలు చెప్పట సౌకర్యం లేదు అసలు ఇక్కడ. సో ఫస్ట్ నుంచి ఫుడ్ క్వాలిటీ బాగానే. నేను ఫ్యామిలీతో పాటు వచ్చాము. మేము వచ్చి కొద్దిసేపు అవుతుంది. రాగానే ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు. రాగానే అన్నప్రసాదం దొరికింది మా అక్కడ. అంతే, హైదరాబాద్. డైరెక్ట్ ఇప్పుడు రాగానే ఇప్పుడే వచ్చాము. రాగానే లైన్ లో నించోగానే ఇచ్చేసారు. టైం ఏం పట్టలేదు, అలా ఏం లేదు. ఫుడ్ అవైలబుల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ప్రవీణ్ కుమార్ టీ షాపులు అయితే అసలు లేవు, చాలా వరకు గ్యాస్ అది రావట్లేదు. రేట్లు పెంచేశారు బాగా. భోజనాలు అన్ని జరుగుతున్నాయి, బాగానే ఉంది. అంత సాంబార్ రైస్ అవి దొరకట్లా సరిగ్గా. గ్యాస్ పెంచేశారని దొరకట్లా.
టీ షాపుల్లో 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అందుకని గ్యాస్ రేటు పెరిగిందని దానివల్ల డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు. భోజనాలు బాగున్నాయి, సాంబార్ అన్నం ఇబ్బంది ఏమి లేదు, ప్రశాంతంగా తినొచ్చు అన్నం, సాంబార్ అన్నం. ప్రైవేట్ గా టీలు అవి తాగాలంటే గ్యాస్ రేట్ పెరిగిందని 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అంతే. ఇంకేం భక్తుల అభిప్రాయం మనం విన్నాం. భక్తులు మాత్రం చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఏదైతే టీ షాప్ లాంటి నిర్వాహకుల చోట మాత్రం అధిక ధర, ఏదైతే గతంతో పోలిస్తే 2-3 రూపాయల ఎక్కువ ధరతోటి టీలు ఇలాంటివి అమ్ముతున్నారంటూ కూడా భక్తులు తెలియజేస్తున్నారు. అయితే ఆ టీ షాప్ యజమాని కూడా భక్తులు అడిగితే గ్యాస్ కొరతతోటి కొంత ఇబ్బంది ఉందంటూ కూడా ఆ నిర్వాహకులు కూడా భక్తులకు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా భక్తులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమల క్షేత్రంలో సాధారణంగా 1,80,000 మంది పైగా భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోంచేస్తూ ఉంటారు. ఆ సంఖ్య మాత్రం ఇప్పుడు గణనీయంగా పెరిగిందని చెప్పాలి. 2 లక్షల పైచిలుకు వరకు కూడా భక్తులు తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని సేవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హోటల్ నిర్వాహకులు కొంతవరకు ఈ గ్యాస్ కొరతతోటి ఇబ్బందులు పడుతున్నది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కొన్ని హోటల్స్ మనం చూడొచ్చు, పూర్తిగా కూడా గ్యాస్ కొరతతోటి హోటల్ నిర్వహణ కష్టతరమయ్యి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మరికొన్ని హోటల్స్ ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్నారో ఆ హోటల్స్లో తగినన్ని గ్యాస్ ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాంటిటీ తగ్గించి ఒక గ్యాసు, 1 సిలిండరు, 2 సిలిండర్లు ఇవ్వడంతో కొంత కష్టతరం అయినప్పటికీ కూడా ఆ హోటల్ నిర్వాహకులు పెట్టేటువంటి మెనూస్, ఫుడ్ మెనూస్ పూర్తిగా కూడా కుదించి కొంత లిమిట్ ఐటమ్స్ తోటే వచ్చేటువంటి భక్తులకి సప్లై చేస్తున్నట్టుగా కూడా హోటల్ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. అయితే తిరుమల క్షేత్రంలో మాత్రం వచ్చినటువంటి భక్తులకు ఎక్కడే కానీ ఈ గ్యాస్ కొరత ఎఫెక్ట్ మాత్రం ఎక్కడ టీటీడీ కనిపించేలాంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ లేవని చెప్పాలి. టీటీడీ భారం కాదు మా బాధ్యత అన్నటువంటి రీతిలో ప్రతి చోట కూడా ఎక్కడే కానీ తినడానికి తిండి కొరత అన్నటువంటి భావన లేకుండా మాత్రం వచ్చేటువంటి భక్తులకు అన్నపానీయాలు అందిస్తుంది. భక్తులు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తిరుమల క్షేత్రంలో ఉంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల.